ప్రైజ్ ద లార్డ్. నా చేతిలో గ్లాస్ చూసారా? నల్లగా ఎర్రగా ఉంది కదా, వేస్ట్ వాటర్తో నిండి ఉంది. ఈరోజు మనం కూడా పాపంతో నిండి ఉన్నాం. బైబిల్ వాక్యం సెలవిస్తుంది మనిషి పాపంతో నిండి ఉన్నాడని. ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగురించి కృపను పోగొట్టుకున్నారని చెప్పి ప్రభు చెప్తున్నాడు. మనలో చాలా మంది కూడా ఉన్న ప్రశ్న ఇదే, నేను పాపంలో జీవిస్తున్నాను, నేను పరిశుద్ధంగా జీవించాలి, ఎలా జీవించాలి, ఎలాగ నేను పరిశుద్ధపరచబడాలి, ఎలా నేను ఈ పాపం జయించాలని చాలా మంది కూడా ఆశపడుతూ ఉంటారు. దయచేసి ఈ వీడియో చూడండి, ఇది ఎలా పవిత్రపరచబడుతుందో. నల్లగా ఉన్నది గ్లాస్ ఎలా తెల్లగా అవుతుందో చూడండి సార్. ఎప్పుడైతే కంటిన్యూస్గా ఆ వాటర్ కింద పడినప్పుడు దీనిలో ఉన్న మలినము, చెత్త, చెదారం మొత్తం పోయి తెల్లగా అయిపోయింది. ఒకసారి వాక్యం వింటారు, ప్రార్థన చేసుకుంటారు, నా జీవితంలో ఎందుకు పరిశుద్ధత రాలేదు అనుకుంటారు. ఒకసారి వింటే సరిపోదు, కంటిన్యూస్గా రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ థరోలీ.